హాయ్ అండి. ఈ అమర్దీప్ అండ్ అర్జున్ పోలీస్ గెటప్లో వచ్చారు కదా, వీళ్ళు రాకుండా బాగానే ఉండి అనిపించిందండి. వాళ్ళు వచ్చినా కూడా పెద్ద ఇంపాక్ట్ అయితే ఏం చూపించలేదు. ఎపిసోడ్ అయితే అంత ఇంట్రెస్టింగ్ ఏం లేదు. అక్కడ తనూజ సంజనాను పట్టిస్తే డైరెక్ట్ కంటెండర్. అసలు తనూజను రీతును డైరెక్ట్గా కంటెండర్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ మనీ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళే అయ్యేవాళ్ళు. అనవసరంగా అక్కడ కళ్ళ ముందు ఉన్నా కూడా కనపడినట్టు ఏదో మరీ పూర్తి గెటప్ చేంజ్ చేసుకుంటే కదా మీరు కనపట్టలేకపోవడం. పోనీలే, తనుజ అయితే సంజనను పట్టించినందుకు కెప్టెన్సీ కంటెండరు. ఆ రీతికి ఏమో సీక్రెట్ టాస్క్. అది ఏం టాస్క్ రా బాబు, అసలు అందరి ముందలే రాస్తుంది, అది సీక్రెట్ టాస్క్ అంట. దానివల్ల ఆమె కంటెండరు. సంజన మాధురి అవుటు కెప్టెన్సీ టాస్క్ నుంచి. సంజన దొరికినందుకు జైల్లో పెట్టారు. ఈమె జైల్లో ఉండే ఇంకా నోరు జారుతుంది. ఏమనంటే సారీ, నా ఇంటెన్షన్ అది కాదు, నాది ఇది కాదు ఇది కాదని కవర్ డ్రైవ్ చేస్తుంది. పక్కాగా కావాలని మాట్లాడుతుంది. అంత ఎందుకు, మొన్న కళ్యాణ్తో గొడవ అయినప్పుడు కూడా నేనేమన్నా రాము సుమన్ అనుకున్నావా నన్ను తొక్కేయడానికి, నన్ను తగ్గించి చూడడానిక? నువ్వు అక్కడనే మనుషులను చాలా తగ్గించి చాలా హేళనగా చూసి మాట్లాడుతున్నావు. ఇంకొకటి, ఒక టాస్క్లో సుమన నన్ను పక్కెళ్ళి గాజులు వేసుకొని కూర్చో అన్నది. నిన్ననేమో తొక్కల కెప్టెన్ అన్నది అంటున్నావు, సారీ అంటున్నావు. అంటే నీకు ఏదైనా మన నోరుంది కదని అనేసి సారీ చెప్తే అది అయిపోతుందా? అందుకే సుమన్ శెట్టి గారు, సారీ నేను యాక్సెప్ట్ చేయనమ్మా, నువ్వు చాలా తక్కువ చేసి మాట్లాడుతున్నావు. ఆల్రెడీ గౌరవ్ నిఖిల్తో కూడా నేను ఎక్కడ పడితే అక్కడ మాట్లాడాను, ఎక్కడ మాట్లాడాలో అక్కడే మాట్లాడతాను అంటున్నాడు. సైలెంట్గా ఉండే సుమన్ శెట్టి అన్నలు ఇంత కోపం వచ్చిందంటేనే అర్థం చేసుకోండి. వాళ్ళు ఉన్నంత వరకు సైలెంట్గా ఉంటారు. వన్స్ వాళ్ళలో కోపం వస్తే వాళ్ళని చూడలేమన్నట్టుగా. మేబీ నామినేషన్లో వీళ్ళిద్దరి మధ్యన రచ్చ ఉంటుందేమో అనిపిస్తుంది. రీతు కిల్ అని రాస్తే రమ్య అనుకుంటుంది మాధురి. ఎందుకంటే మొన్న తనుజకి పక్కెళ్ళి ఆడుకో అన్నది కదా, అక్కడ తనుజ గారు సూపర్ కౌంటర్ ఇచ్చిందండి రమ్యకు. ఏమని కౌంటర్ ఇచ్చిందంటే, తను కూడా రమ్య పక్కెళ్ళి ఆడుకోమని తనుజకు రాసింది కదా, తనుజ ఫూల్ అని రాసింది. బాగా ఇచ్చిందండి బాణికి. అయితే ఇక్కడ రీతు తనకిచ్చిన టాస్క్ కెప్టెన్సీ కంటెండర్ కోసం చేయడంలో తప్పు లేదు. మాధురి అవుట్ అయింది కాబట్టి తన బాధలో చెప్పడంలో తప్పు లేదు. ఇప్పుడు సంజనన్న కనీసము టీం లీడర్గా ఫెయిల్ అయినందుకు తను అవుట్ ఆఫ్ ది రేస్ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు. కానీ మాధురి టీం కోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టింది. ఏ మాటకు ఆ మాట. అందరినీ ఎక్కువ చేసుకోవడము, ఎన్ని గొడవలు అవుతున్నా వాళ్ళ మధ్యలో యూనిటీగా మాట్లాడించుకోవడం, ఇవన్నీ చేసింది కాబట్టి మరి తను అవుట్ ఆఫ్ ద టాస్క్ అంటే ఎవరికైనా ఫీలింగ్ ఉంటుంది కదా. ఇక్కడ పడ్డది, అక్కడ గొడవకు దారి తీసింది. డెమాన్కి అన్యాయం జరిగిందంటే జరిగింది, కానీ తప్పు తనదే అని నాకు అనిపించింది. ఏమి ఇప్పుడు రీతునే ఇవ్వాలని తను ఎందుకు అనుకోవాలి? అడిగితే తప్పేంటి? పోనీ సుమనన్నను కూడా అడగొచ్చు. ఎందుకంటే సుమనన్నకు ఆల్రెడీ 3,000 లోపే అడిగితే కూడా హెల్ప్ చేస్తాడు. సంజన దగ్గర కూడా 500 ఉన్నాయంటే అలానే పెట్టుకుందంట. సాయి శ్రీనివాస్ ఒకవేళ మా టీంలోకి వస్తే మెంబర్స్ పెరిగితే నాకు ఛాన్స్ ఉంటుందేమో అని చెప్పి పెట్టుకుందంటే తనకి ఇద్దామని. ఎవరినో ఒకరిని అడగాలి, అడగంది అమ్మాయిని అన్నం పెట్టదు. మరి రీతునే నీకు అడిగి ఇస్తుందని ఎందుకు అనుకోవాలి? అది డెమాన్దే తప్పు అనిపించింది. ఇక్కడ రీతు ఈయనకు సాయి శ్రీనివాస్కి ఇచ్చినందుకు మాధురితోనే మాటలు పడ్డది. మాధురి అయితే మరీ లైన్ దాటి మాట్లాడింది. మళ్ళీ తన ఒరిజినాలిటీ ఇక్కడ మొత్తం బయటకు వచ్చేసింది. నువ్వు సోలోగా ఆడుతున్నావు, నువ్వు ధీమాని గెలిపించడానికి వచ్చినావా, నువ్వు టీంకి అన్యాయం చేసినావు, ఇస్తే టీంలోనే ఇవ్వాలి అని. అంటే టాస్క్ అయిపోయినాక మరి ఇంకా ఎవరి గేమ్ వాళ్ళకు ఉంటుంది కదా, ఎవరి ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి కదా. కాకపోతే బయట అయితే నేలకేసి కొడతా అనడం మాత్రం చాలా తప్పండి. బయట ఏదనేది బయటనే చూసుకోవాలి. ఇక్కడ మాత్రం ఇక్కడ గేమ్ వరకే చూసుకోవాలి. ఇక్కడ ఏంటనేది దాని మీద డిపెండ్ అయ్యి మాట్లాడితేనే బాగుంటుంది. ఇవి తగ్గించుకుంటేనే మంచిది మాధురి గారికి. మొత్తానికి నెక్స్ట్ వీక్ నామినేషన్స్లోకి వస్తుంది. ఇంకా ఆ వీకే వెళ్ళిపోవచ్చులే. ఇక్కడ కెప్టెన్సీ టాస్క్లో ఒకటి ఏంటంటే, ఇమ్మాన్యుయల్, దివ్య, తనుజ కలిసి ఆడదాం అనుకున్నారు. రీతు కూడా వీళ్ళందరూ కలిసి ఆడదాం అనుకున్నారు. అందుకే నిఖిల్ని తప్పించడానికి ఇక్కడ తనుజ ఈ వీక్ ఆడిన గేమ్ నిజంగా మెచ్చుకోవాల్సిందేనండి. ఎందుకంటే దొంగల టాస్క్లో బాగా ఇన్వాల్వ్ అయ్యి ఆడింది. అది కూడా హెల్త్ బాగాలేకపోయినా కూడా. తర్వాత ఈ నిఖిల్ని తప్పించడంలో కూడా చాలా ట్రై చేసింది. తన శక్తికి మించి అయితే ఆడింది. కాకపోతే తనుజలో ఇక్కడ ఒకటైతే నచ్చలేదండి. ఏదైనా ఆడి నీ స్వతహాగా గెలిస్తేనే ఆ గెలుపుకు ఒక అర్థము. పోనీ నువ్వు ఆడి ఓడిపోయినా కూడా జనాల్లో నువ్వు ఎంత ఎఫర్ట్స్ పెట్టావనేది గుర్తుంటుంది కదా. కెప్టెన్ అయితేనే నిన్ను గుర్తిస్తారు ఆడియన్స్ అనేది తప్పండి. ఒక సీజన్ 7లో కూడా ఒక పర్సన్ ఇలానే ఆడి ఆ కెప్టెన్సీ టాస్క్ కోసం చీటింగ్ అని అది ఇదని ఇవన్నీ వేస్ట్. నువ్వు నిజాయితీగా ఆడు. అవతల గెలుపుని మనం తీసుకుంటే అది గెలుపు ఆనందమే ఇవ్వదు. కాకపోతే ఇక్కడ గివప్ ఇవ్వమని ఇమ్మాన్యుయల్ అంటే తను ఎందుకు ఇస్తాడు? అందుకే తర్వాత వచ్చి సారీ చెప్పాడు. ఇమ్మాన్యుయల్ కూడా ఇక్కడ కొంచెం ఫేక్గా అనిపించాడు. బాగా ఆడాడు, కెప్టెన్సీ టాస్క్ బాగా ఆడాడు. వాళ్ళ అమ్మను పూర్తిగా నమ్మి మోసం పోయేవాడు.
త్రుటిలో తప్పిన పెను ప్రమాదమే ఇమాన్యుయల్కి కూడా. ఇక్కడ సంజన బాగా గేమ్ ప్లే చేసింది. లాస్ట్ వరకు నిఖిల్ని ఉంచాలనుకుంది, నిఖిల్కి ఇమాన్యుయల్కి పెట్టాలనుకుంది. తన టీం అయితే నిఖిల్ని ఎందుకు తప్పిస్తుంది అని అంటే, ఇప్పుడు ప్రియారిటీ వైజ్ చూస్తే నిఖిల్ కన్నా ఇమాన్యుయల్ ఎక్కువ. ఎందుకంటే నువ్వు లోపలికి రావటం కోసం ఇమాన్యుయల్ కెప్టెన్సీ టాస్క్ సాక్రిఫైస్ చేశాడు. మరి అలాంటి వ్యక్తి కోసం నిఖిల్ని తప్పించడంలో కూడా తప్పు లేదు కదా. ఇమాన్యుయల్కి టఫ్ సిచ్యువేషన్ ఇవ్వాలని సంజన చూసింది. కాకపోతే ఇమాన్యుయల్ తెలివిగా దాన్ని దాటి తప్పించుకోగలిగాడు. మొత్తానికి కెప్టెన్ అయ్యాడు. ఇక్కడ తనుజ గురించి ఇంకా తెలిసినాయి కాబట్టి మిడ్ నైట్ టాక్స్ కూడా లేపేశారు. ఇమాన్యుయల్కి అక్కడ ఏంటి అనేది నెగిటివ్ అయిపోతుందని తీసేశారు. సో తనుజతో మళ్ళీ ప్యాచప్ చేసుకున్నాడు, తనతోనే కెప్టెన్ బ్యాండ్ పెట్టించుకున్నాడు. అలా అమ్మకు థ్యాంక్స్ చెప్పుకున్నాడు. తర్వాత తనుజ నిజంగానే ప్యానిక్ అయ్యిందండి. తనకి హెల్త్ బాగాలేదు, అందుకే పడిపోయింది, లోపలికి వెళ్ళింది. ఇక్కడ ఇమాన్యుయల్ ఏడ్చాడు, మాధురి ఏడ్చింది, కళ్యాణ్ కూడా ఏడ్చాడు. కళ్యాణ్ని చూస్తే అయ్యో పాపం జాలి బాధ అనిపించింది అనుకన్నా పాపం అనిపించిందండి. తన ఫీలింగ్స్ని పూర్తిగా కంప్లీట్గా ఎక్స్ప్రెస్ చేసే సిచ్యువేషన్లో కూడా లేడు. తను ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నాడు అంటే, బయట నుంచి ఇంతమంది వెళ్ళి ఇంతమందికి ఇన్ని ఇన్పుట్స్ వచ్చినా కూడా ఆఖరికి కళ్యాణ్కి సేవ్ అవుతాన్న నమ్మకం కూడా లేకుండా ఉంది. ఆ సిచ్యువేషన్లో కళ్యాణ్ ఉన్నాడు. తను టాప్ 2లో ఉంటే తను కనీసం సేవింగ్లో కూడా లేనన్నంత ఆలోచనలో ఉండిపోయాడు. చాలా ఏడ్చాడండి. ఇది మరి లవ్ అంటారా, ఫ్రెండ్షిప్ అంటారా, దీన్ని ఏది అనేది జడ్జి చేయాలని లేదు. కానీ మొత్తానికైతే తను చాలా ఫీల్ అయ్యాడు. తనుజ పిలిచి మళ్ళీ అడిగితే లేదు నేను కెప్టెన్సీ నుంచి తప్పుకున్నందుకు ఏడ్చాను అన్నాడు. కానీ అది కవర్ చేశాడులే. కానీ తను ఎందుకు ఏడ్చాడు అనేది ఆడియన్స్గా మనకు అర్థమైంది, హౌస్లో వాళ్ళకి అర్థమైంది. నేను సేవ్ అయితే నీకు ఒకటి చెప్తానంటున్నాడు. నాకు తెలిసి నేను వేరే వాళ్ళు చెప్పింది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి నామినేట్ చేద్దాం అనుకున్నా కదా, దానికి సారీ చెప్తాడని నేను అనుకుంటున్నాను. అలాగే ఇంకొకటి, నీవు నా కోసం స్టాండ్ తీసుకున్న సంగతి కూడా నేను మర్చిపోయాను, అది గిల్ట్గా ఫీల్ అవుతూ సారీ చెప్తాడని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్.